ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరిచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చి వాగ్దానము మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించేవాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు వివరించి చెప్పిన ఉపమానాల్లో ఈ ఉపమానం మొట్టమొదటిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపమానాన్ని 3 సువార్తల్లో కూడా మనం చూస్తాం. మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో 3 సువార్తల్లో కూడా ఈ ఉపమానాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపమానం ద్వారా యేసు ప్రభువారు ఆయన చుట్టూ కూడి ఉన్న జన సమూహంతో ఆయన మాట్లాడుతూ చెప్పిన ఉపమానంగా ఈ ఉపమానాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలకు మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ ఉపమానము దీనికి ఏమని పేరు పెట్టి ఉన్నారంటే విత్తువాని విత్తనము అని మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుండి 23 వరకు రాయబడిన వాక్య వచనాల్లో ఈ ఉపమానం అంతా కూడా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ ఉపమానంలో మనం చూస్తే విత్తనము చల్లువాడు అని మనం చూస్తాం. అంటే విత్తనం చల్లువాడు ఎవరంటే వాక్యాన్ని ప్రకటించు లేక బోధించు దైవ సేవకుడు అని అర్థమై ఉన్నది. విత్తనము దేవుని వాక్యము అని అర్థమై ఉన్నది. నేల మనిషి హృదయము అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు 4 విషయాలు ఇక్కడ తెలియపరిచినట్లు మనం చూస్తాం. మొట్టమొదటి విషయము, విత్తనాలు చల్లుతుంటే త్రోవ ప్రక్కన పడ్డాయి, పక్షులు వాటిని మృంగివేశాయి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటంటే వాక్యము విన్నవారు వాటిని గ్రహించకుండా ఉన్నందున దుష్టుడు ఆ వ్యక్తి హృదయంలోని వాక్యాన్ని అంటే విత్తనాన్ని ఎత్తుకుపోతాడు అని అర్థమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విని గ్రహించలేని వారు ఎటువంటి ఆత్మీయతని కలిగి ఉంటారంటే ఆత్మీయ గురుడితనమును, ఫలింపు లేని స్థితిని వారు కలిగి ఉంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా కొన్ని విత్తనాలు ఎక్కువ మన్ను లేని రాతి నేలను పడ్డాయని మనం చూస్తాం. అవి మొలిచినవి కొంతకాలం నిలుచును కానీ ఎక్కువ లోతు లేని రాతి నేల అగుట వలన సూర్యుని వేడికి వాడిపోయి ఎండిపోయిన పరిస్థితి అని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దీని అర్థం ఏంటంటే దేవుని వాక్యం పట్ల సంతోషము, అంగీకారం ఉన్నా సరే వారు ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉంటారంటే లోతైన ఆత్మీయ ఆసక్తి ఉండదు, ఆత్మీయ ఫలములు ఫలిద్దామనే ఆశ వాళ్ళ ఉండదు, ఆత్మీయ అభివృద్ధి అనేది ఉండదు, ఆత్మీయత పట్ల అసలు ఆసక్తి, శ్రద్ధ అనేది వాళ్ళు ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉంటారంటే పై భక్తి, వేషధారణ ఆత్మీయత ఇది సూచిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా మరికొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయని మనం చూస్తాం. ముండ్ల తప్పలు పెరిగి మొక్కలను అణిచివేస్తాయి. వాక్యం వినువాడు అంటే వాక్యం వింటాడు కానీ లోకాశలు, శరీరాశలు హృదయంలో ఉండడం ద్వారా వాక్యం ఫలించకుండా, వాక్యానికి హృదయంలో చోటు ఉండకుండా శరీరాశలు, లోకాశలకి చోటు ఉండటాన్ని బట్టి వాక్యము ఫలించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఆ హృదయంలో పనిచేయదు, వాక్యం అతని జీవితంలో పనిచేయదు అని దీని అర్థమై ఉన్నది. అంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేని స్థితి. ఎందుకంటే వాక్యము హృదయంలో ఉండదు కనుక, వాక్యానికి చోటు ఉండదు కనుక ఆత్మీయంగా ఫలించలేని స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. వాక్యం వినే వ్యక్తిగా ఉంటూ ఉంటాడు కానీ లోకాశలు ఉండుటను బట్టి లోకం వైపే పరిగెత్తే స్థితిని కలిగి ఉంటూ ఉంటాడు. ఈ వ్యక్తి కూడా ఎటువంటి ఆత్మీయత కలిగి ఉంటాడంటే ఆత్మీయంగా ఆరిపోయిన స్థితిని సూచిస్తూ ఉంది, ఆత్మీయంగా అనగారిపోయిన స్థితిని ఈ మూడవ విషయం మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే 4వ విషయం మనం చదువుకున్న వాగ్దాన వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరికొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి, అవి పంట పండినవి 30 60 100 ఫలించాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు ఎటువంటి ఆత్మీయత గలవారంటే వాక్యం విని గ్రహించేవారు, వాక్యం విని గ్రహించే ఆత్మీయ స్థితి గలవారు, వారి ఆధ్యాత్మిక దృష్టి పొందిన వారు, ఆధ్యాత్మిక ఆసక్తి గలవారు, ఆత్మలో ప్రతిదినము అభివృద్ధి చెందాలనే ఆసక్తి గలవారు, ఆత్మ ఫలాలు ఫలించాలనే అటువంటి ఆత్మీయ శ్రద్ధ కలిగిన వ్యక్తులుగా ఈ 4వ విషయం గురించి మనం చూస్తూ ఉన్నాం. వీరి వాక్యమును విని గ్రహించి
ఫలించే స్థితిని కలిగి ఉంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. వాక్యం విని చదివి గ్రహించే వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వీరు ఫలిస్తారు. మనుషుల హృదయాల్లో దేవుని వాక్యం ఏ విధంగా పనిచేస్తుందో ఈ ఫలింపగలిగిన ఆత్మీయ స్థితి మనకు రుజువు అయినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక మంచి నేలను పడిన విత్తనాలు, ఆ మంచి నేలను పోలిన హృదయంలో పడిన వాక్యము వారిని ఫలింపగలిగిన స్థితిలో నిలబెడుతుంది. ఆత్మీయ ఫలాలు కలిగిన స్థితిలో నిలబెడుతూ ఉంది. అంతేకాకుండా దేవుని వాక్యం వారి జీవితాలకు పనిచేస్తుందనే ఆ సత్యము రుజువు తేటతెల్లగా వారి జీవిత విధానాల ద్వారా, వారి జీవితంలో దేవుని ఆశీర్వాదాల ద్వారా, వారి జీవితంలో ఆత్మీయ ఫలింపగలిగిన స్థితి ద్వారా మనకి తెలియపరచబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? ఆత్మీయ ఫలాభివృద్ధిని దేవుడు దయచేస్తానంటూ ఉన్నాడు. ఆత్మీయ ఫలాభివృద్ధి 30 60 100 ఫలము పొందుదురని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. గనుక ఈ రోజున మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మన హృదయము దేవుని వాక్యానికి చోటిచ్చే హృదయముగా ఉందా? మన హృదయము దేవుని వాక్యాన్ని విని గ్రహించే స్థితిలో ఉందా? మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే ఆత్మీయ ఫలాభివృద్ధి కలిగిన వారు దేవునితో అత్యంత సహవాసం కలిగిన వ్యక్తులుగా, దేవునితో మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండేవారిగా, దేవుడు కోరే ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండేవారిగా వారు జీవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరే జీవితాన్ని కలిగి ఉండే వారి విషయంలో, ప్రతి విషయంలో ఆయన జోక్యం చేసుకొని, ఆయన కలుగు చేసుకొని, ఆయన వారి విషయమై సమస్త బాధ్యతను తీసుకొని, ఆయన వారి కలిగే ప్రతి సమస్యలో కావచ్చు, ప్రతి అనారోగ్య పరిస్థితుల్లో కావచ్చు, ప్రతి విషయంలో ఆయన వారికి తోడే ఉండి నడిపిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి ఫలింపగలిగిన ఆత్మీయ స్థితి మనం కలిగి ఉండాలంటే ముందుగా మన హృదయం ఎలా ఉందో మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన హృదయము నిస్సారమైన హృదయం వంటిదిగా ఉందా? కఠినమైన హృదయం వంటిదిగా ఉందా? లోకాశలతో నింపబడిన హృదయం వంటిదిగా ఉందా? లేక వాక్యాన్ని స్వీకరించే హృదయముగా ఉందా? మనల్ని మనం పరీక్షించుకొని వాక్యాన్ని స్వీకరించే హృదయాన్ని మనం కలిగి, ఆత్మ ఫలములతో కూడిన స్థితిని కలిగి, ఆత్మీయ అభివృద్ధిని కలిగి, దినదినము ఆత్మలో అభివృద్ధి చెందుతూ ఫలింపగలిగిన ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉందాం. ఫలించే ఆత్మీయత గలవారు అనేకులకు దీవెనకరంగా ఉంటారు. ఫలించే ఆత్మీయత గలవారు అనేకుల రక్షణకు కారకులుగా ఉంటారు. ఫలించే ఆత్మీయత గలవారు అనేకులను నరకం నుండి లాగివేసేవారుగా, నరకం నుండి తప్పించేవారుగా ఉంటూ ఉంటారు. ఫలించే ఆత్మీయత గలవారు దేవుని కృపావరాలను పొందుకుంటూ ఉంటారు. ఫలించే ఆత్మీయత గలవారు దేవుడిచ్చే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అక్కడ కలిగే ప్రతి దీవెనను వారు స్వతంత్రించుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ ఉదయకాల సమయంలో ఇటువంటి గొప్ప దీవెనలు, శాశ్వతమైన దీవెనలు, శ్రేష్టకరమైన దీవెనలు నీవు పొందాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ రోజున ఎటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్నావో మనల్ని మనం పరీక్షించుకొని ఫలింపగలిగిన స్థితిని కలిగి దేవుడిచ్చే సకల దీవెనలను మనం పొందుకుందాం. సకలమైన దీవెనలు అంటే ఇహలోక పరలోకమైన దీవెనలను మనం పొందుకుందాం. ఈ వాగ్దానాన్ని ప్రభు మనందరిలో దీవించునుగాక, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ముగింపు ప్రార్థన ద్వారా నేను ముగిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థనలో నాతో పాటు కలిసి అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించినాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యాన్ని విని గ్రహించే స్థితి, అది ఫలింపగలిగిన స్థితి అని, ఆత్మీయ ఫలాభివృద్ధి కలిగిన స్థితి అని, ఆత్మ ఫలములు కలిగిన స్థితి అని దేవుడు మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు తండ్రి. ఎవరైతే వాక్యాన్ని విని గ్రహిస్తారో వారిలో నీ ఫలింపగలిగిన స్థితిని కలుగు చేస్తానని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరూ వారి హృదయాన్ని సరిచేసుకొని, వారి ఆత్మీయతను సరిచేసుకొని నీ ద్వారా కలుగు దేవా ఫలములను వారు పొందుకునేటట్లు మీరు సహాయం చేయండి. ఫలాభివృద్ధిని వారు పొందుకునేట్లు మీరు సహాయం చేయండి. ఫలించే స్థితిని వారు పొందుకునేట్లు మీరు సహాయం చేయండి. ఈ ఫలించే స్థితి దేవా నీ ద్వారా సకల దీవెనలను మేము పొందుకునేట్లు చేస్తుంది కనుక ఇటువంటి ఆత్మీయతను కలిగి ఉన్నట్లు నీ కార్యము జరిగించమని వేడుకొంచు. వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ రోజున వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో నీ సన్నిధి, నీ కాపుదల, మీ తోడును, మీ భద్రతను దయచేసి నడిపించమని వేడుకొంచు. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.